బీజేపీ జాతీయ కార్యదర్శి కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాజకీయాలపై మరోసారి కఠిన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఇచ్చిన అనుమతిని స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఈ పరిణామంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ఆరోపించిన రేవంత్ ఇప్పుడు కేటీఆర్ పై చర్యలకు గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఏం చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పాలనను ఆయన ఆర్కే రూల్ గా హాస్యాస్పదంగా అభివర్ణించారు. అంటే రేవంత్ కేటీఆర్ ఇద్దరి వ్యవహారమే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతోందని ఎద్దేవా చేశారు. అవినీతి అంశాల్లో ఎవరికైనా సంబంధం ఉన్నా మోదీ ప్రభుత్వం వెనకాడదని, చట్టపరమైన ప్రక్రియ తప్పక కొనసాగుతుందని స్పష్టం చేశారు. అర్బన్ నక్సల్స్, కమ్యూనిస్టు పార్టీలపై కూడా బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని గుర్తించకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నక్సలిజం పేరుతో అమాయకులను ఆయుధాల దిశగా నెడుతూ తామంతా నగరాల్లో సుఖంగా ఉంటున్నాం, ఆ మార్గం తప్పని చెప్పడానికి వారెప్పుడైనా ముందుకు వచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల గ్యారంటీలు అమలు కాలేదని విమర్శించిన ఆయన అలాంటి ప్రభుత్వానికి కమ్యూనిస్టులు మద్దతు ఎందుకు ఇస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాయితీ ఉంటే ప్రభుత్వంలో తమకున్న పదవులను వదిలి బయటకు రావాలని సూచించారు. భారత అభివృద్ధి దిశపై మాట్లాడుతూ బండి సంజయ్ బీజేపీ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతూ 3 వరుస టర్ములుగా ప్రజాభిమానంతో అధికారంలో ఉందని తెలిపారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిన తర్వాత వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో భారత్ను ప్రపంచంలో అగ్రదేశంగా నిలబెట్టడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. మరి దేశాన్ని ఎదగనివ్వదలుచుకున్న అర్బన్ నక్సల్స్, కమ్యూనిస్టుల నిజమైన లక్ష్యం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తూ వ్యాఖ్యలను ముగించారు.